హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు న్యూస్ ఏంటంటేనండి, ఢిల్లీ విమానాశ్రయంలో ఈ నెల 15 నుంచి రోజుకి 114 దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. అసలు ఆ విషయం ఏంటి అంటే, ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజు 114 దేశీయ విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేస్తున్నట్లుగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ DIAL ప్రకటించింది. ఢిల్లీ విమానాశ్రయ రన్వేపై ఆధునీకరణలో భాగంగా, అంటే విమానాశ్రయ రన్వేను కొంచెం వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నట్లు, దాన్ని సరిచేసే భాగంలో వీటిని రద్దు చేస్తున్నట్లయితే వెల్లడించారు. మరో 86 విమానాలను తిరిగి రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. వాటాదారులతో విస్తృత చర్చలు జరిపిన తరువాత దీనిపై నిర్ణయానికి వచ్చినట్లు డయల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదేవ్ కుమార్ జైపూరియర్ పేర్కొన్నారు. ఇక్కడ 4 రన్వేలు ఉండగా ప్రయాణికుల కోసం రోజుకి 1450 విమాన సర్వీసులు ఉంటాయి. తాజాగా పలు విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులకు కొంతమేర అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అధికారులు అయితే తెలిపారు. ఇప్పుడు ఈ ఢిల్లీ విమానాశ్రయ రన్వే ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం అధునాతనంగా తీర్చిదిద్దేందుకు వీళ్ళైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రయాణికులు కొంత మీద ఇబ్బంది పడ్డా కానీ ప్రస్తుతానికి ఈ 3 నెలల తర్వాత వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళ ప్రయాణం సుఖవంతంగా జరిగేలాగైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. విమానాల రద్దు వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా రద్దీ వేళల్లో అందుబాటులో ఉండే విమానాలను సాధారణ సమయాల్లోనూ అందుబాటులో ఉండేలా చర్యలు అయితే తీసుకున్నట్లు జైపూరియర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియాలను రోజుకు 33-25 విమాన సర్వీసులను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసుల రద్దు వల్ల దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లోని విమానాలపై స్వల్ప ప్రభావం పడుతుందన్నారు. ముంబై విమానాశ్రయం నుంచి రాకపోకలు 56 నుంచి 54 తగ్గుతాయని, కోల్కతాలో 22 నుంచి 21కి, అహ్మదాబాద్లో 21 నుంచి 19కి, బెంగళూరులో 38 నుంచి 36కి, చెన్నైలో 20 నుంచి 19కి, పాట్నాలో 13 నుంచి 12కు తగ్గుతాయని అయితే వివరించారు విమాన సర్వీసులు రాకపోకలు. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇలా చేయటం వల్ల ఈ ఢిల్లీలో ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో వీళ్ళు ఈ రన్వే ఆధునీకరణలో భాగంగా వీటిని రద్దు చేయడం వల్ల కొంతమేర ప్రయాణికులు ఇబ్బంది పడినా కానీ తర్వాత అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బందులు లేకుండా ఏవి జరగవు కదా. అది దీనికి సంబంధించి మరికొంత పూర్తి సమాచారం మళ్ళీ మనం లోతుగా తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. అంతవరకు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి కానీ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మనం ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ని మనం తెలుసుకుంటూ ఉందాం ఎప్పటికప్పుడు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం వీడియోస్ పెట్టడం కొంచెం ఆలస్యమైంది. తర్వాత మళ్ళీ మనం కంటిన్యూగా మళ్ళీ చేసుకుందామండి. ఓకే, తిరిగి మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.